అకాడమిక్ ఇయర్కి పిల్లలు నిన్నటితో కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. మా వంతుగా మేము అకాడమిక్ మొత్తంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు కూడా దాన్ని నమ్ముతూ మీ యొక్క సహాయ సహకారాలు మనకు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రాబో విద్యా సంవత్సరంలో మనము డిజిటల్ బోర్డ్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రాంలో వాళ్ళు డిజిటల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి రావడం కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి పిల్లలకందరూ కూడా మేము దాన్ని తెలియజేశాం. రాబో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 75 ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ ద్వారా టీచింగ్ జరుగుతుంది. కాబట్టి దాన్ని నెల్లూరు జిల్లాలోనే మనమే మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఏఐ టెక్నాలజీతో మేము ముందుకు రాబోతున్నాం. ఇంతకుముందు మనము బ్లాక్ బోర్డు, పెన్సిల్, ఎరేజర్, డిజిటల్ బోర్డ్స్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు మనము బ్లాక్ బోర్డ్, డస్టర్ అండ్ చాక్ పీస్తో మేము పిల్లల ముందుండి టీచ్ చేసేవాళ్ళము. అదేవిధంగా ఆ టెక్నాలజీలో మనము ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వగలం. ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీతో మొత్తం పిక్చరైజేషన్తో అది ఎలా వర్క్ చేస్తుంది, ఏది మన హార్ట్ అనుకోండి, హార్ట్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా మొత్తం చేసే వర్కింగ్ మోడల్ను కూడా మనం చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ పరంగా, ఈవెన్ మిసైల్స్ పరంగా కానీ మనం ఏ విధమైనటువంటి లెసన్ చెప్పాలన్నా దానికి సంబంధించింది ఏఐ సహాయంతో మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ రూపొందించి తర్వాత సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే మనం ఎడ్యుకేషన్ బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఏంటంటే ఐఐటి, నీట్ ఫౌండేషన్తో పాటు సివిల్స్ కూడా మనం ఫౌండేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు బీటెక్ చేసినా కానీ కింద స్థాయిలో నుంచే వాళ్ళు ఈవెన్ థర్డ్ క్లాస్ నుంచే కూడా వాళ్ళు ఎక్కడైనా బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్స్కి గేట్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరుగుతుంది. ఆ గేట్ ఎగ్జామ్స్ రాయాలనంటే బీటెక్ స్టేజ్ స్టూడెంట్స్కి పెద్ద నాలెడ్జ్ ఉండదు. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళకైతే మంచి నాలెడ్జ్ ఉంటుంది సివిల్స్ రాసేదానికి. ఇప్పుడు బీటెక్ పిల్లలు కూడా స్కూల్స్లో మనము ఈ సివిల్స్ బేసిక్స్ అన్ని మనం నేర్పిస్తున్నాం. కాబట్టి మంచి ఫౌండేషన్గా రేపు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు సివిల్స్ గేట్ ఎగ్జామ్స్ రాయాలని అంటే ఈ ఏఐ ద్వారా సివిల్స్ ప్రిపరేషన్స్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. పిల్లల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ టెక్నాలజీ పరంగా ఏ పిల్లవాడు లెసన్స్ వింటున్నాడు, ఏ పిల్లవాడు లెసన్స్ వినట్లేదు అనే దాన్ని కూడా మనం ఖచ్చితంగా కూడా చెప్పగలం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము ఈ విధంగా టీచ్ చేసిన దానివల్ల పిల్లోళ్ళలో ఉన్నటువంటి టెక్నాలజీని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నంలో పేరెంట్స్ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మౌలిక వసతుల విషయంలో కూడా రాను ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మమ్మల్ని ముందుండి మీరు నడిపిస్తారని చెప్పేసి చెప్తున్నాం. ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా ఏమేమి వర్క్ చేస్తున్నాయనేది కూడా మీకు డిజిటల్ బోర్డ్స్లో కూడా మనం అన్నీ కూడా డిస్ప్లే చేయడం అనేది కూడా జరుగుతుంది. మొత్తం విజువలైజేషన్గా కూడా మీ ముందు వచ్చాం. అంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో మనము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటాం. అంటే స్కూల్ పెట్టి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 26, 27కి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనము ఈ అకాడమిక్ ఇయర్ జరిగిన విషయాలన్నింటినీ కూడా డిజిటల్ బోర్డ్స్లో చాలా వరకు ఏంటంటే
సడన్గా అనుకున్నాం డిజిటల్ బోర్డ్స్ పెట్టిద్దామని. కాబట్టి అందుకని చెప్పేసి కొన్ని మాత్రమే మాకు అందుబాటులో ఉన్నవి మాత్రమే మనము విజువలైజేషన్ మీకు ఇవ్వగలిగాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో దాదాపు 25 ఇయర్స్ నుంచి మనం ఏం చేసాం, ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జర్నీ ఏ విధంగా జరిగింది అనేది కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతాం. అది వేదిక ఎక్కడైనా అయి ఉండొచ్చు, వేదిక ఎక్కడనేది ఇప్పుడు చెప్పలేము. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాబట్టి చాలా మంచిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో పేరెంట్స్ యొక్క కోఆపరేషన్తో మనం జరుపుకుంటామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో తులసివనంలో గంజాయి మొక్కలు ఉండకూడదనే ఉద్దేశంతో 2025-26 అకాడమిక్ ఇయర్లో దాదాపు 36 మెంబర్స్ని స్కూల్ నుంచి తీసేయడం కూడా జరిగింది. మీ అందరికి కూడా తెలుసు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అని అంటే, ఆ పిల్లల నుండి ఇంకో పిల్లల్ని తప్పుదారి పట్టించేదానికంటే ఆ పిల్లవాడే లేకపోతే తులసివనం చాలా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తులసివనంలో కలుపు మొక్కలు లాంటి వాటిని వేరేయడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మ్యాక్సిమం 100% ఏ పిల్లవాడు కూడా తులసి మొక్కలో కలుపు మొక్క మాదిరిగా లేడు. ఎందుకు అనంటే కలుపు మొక్కలన్నింటినీ మనం వేరేసాం కాబట్టి ఉన్నవన్నీ తులసి మొక్కలే ఉన్నాయి. కాబట్టి చాలా వరకు నీట్గా మనము చదువు చెప్పేదానికైతేనేమి, పిల్లలు మాకు సహకరించేదానికైతేనేమి చాలా బాగుంది. వాళ్ళకు కూడా తెలుసు, ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసు మనము ఇక్కడ పిచ్చి వేషాలు వేస్తే సీను సార్ ఇమీడియట్లీగా తరిమేస్తారన్న విషయం కూడా ప్రతి పిల్లవాడికి కూడా తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అకాడమిక్ ఇయర్లో కూడా వాళ్ళందరూ కూడా నీట్గా చదవడం అనేది జరిగింది, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా నేషనల్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ర్యాంక్ సంపాదించుకున్న పిల్లలు ఉన్నారు. స్టేట్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, ఐఐటీలో కూడా మార్క్స్ వచ్చాయి. మా ప్రమేయం ఏమీ లేదు, మీ పిల్లలు ఎగ్జామ్స్ రాశారు, మేము హైదరాబాద్కి ఆ పేపర్స్ని పంపించాం, వాళ్ళే రిజల్ట్ ప్రొడ్యూస్ చేశారు, రిజల్ట్ పరంగా మేము ముందుకు వచ్చారు. హైదరాబాద్కి స్పెల్బీకి స్టేట్ లెవెల్కి మన పిల్లలు వెళ్ళారు. దానికి కావాల్సినటువంటి సీల్డ్ అండ్ షీల్డ్స్ అయితేనేమి, వాళ్ళకి అభినందనలు అయితేనేమి, మన డిఓ గారు అయితేనేమి, డిప్యూటీ డిఓ గారు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్ గారు అభినందించి ఇలాంటివి ఎన్నో సాధించాలని చెప్పేసి మన చిన్నారులకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది జరిగింది. అవన్నీ కూడా మీ ముందు విజువలైజేషన్ చూపించాం. అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా క్లియర్గా మీ కళ్ళకు కట్టినట్టు మనం చెప్తున్నాం. నాకైతే పేరెంట్స్ని మభ్యపెట్టడం చేత కాదు, ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం మాత్రమే నేను నేర్చుకున్నాను. ఇది కూడా నేను నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకున్నానంటే 10th or 9th క్లాస్లో మా గురువులు నాకు నేర్పినటువంటి విషయం. కాబట్టి అదేవిధంగా పేరెంట్స్తోనైతేనేమి, పిల్లలతోనైతేనేమి, ఆఖరికి లాస్ట్కి మా ఇంట్లో వాళ్ళతో అయినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడమే నేను అలవరుచుకున్నాను. అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఈ సహాయ సహకారాల్లో మీరందరూ నాకు ఒకే ఒక బలం. ఎందుకు అనంటే ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పేరెంట్స్ అందరూ నా ముందున్నారు అనే ధైర్యం చాలా ఎక్కువ. నెల్లూరులో ఉన్నటువంటి స్కూల్ కరస్పాండెంట్లు అందరికంటే కూడా ఏ స్కూల్ కరస్పాండెంట్కి కూడా మనం భయపడం. ఎందుకు భయపడమంటే మనం హార్డ్ వర్క్ చేస్తాం. అందుకు వేరే స్కూల్స్ వాళ్ళు వచ్చేసి అడ్మిషన్స్ తగ్గుకుపోతారనే భయం కూడా మనకు లేదు. ఎందుకనంటే మనం ఇచ్చేటటువంటి ఫౌండేషన్ అదే విధంగా ఉంది. కాబట్టి ప్రతి స్కూల్కి నీట్గా మనము ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పిల్లల విషయంలో ఏదైనా ఉన్నా కానీ నాతో పంచుకొని మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధికి మీరు సహాయ సహకారాలు అందించి మీ పిల్లలకి మంచి పాటలు వేయించుకుంటారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే పేరెంట్గా మీరు, కరస్పాండెంట్గా, మేనేజ్మెంట్గా మేము ఎప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటే పిల్లలు సాధించాల్సినటువంటి గోల్ ఖచ్చితంగా సాధిస్తారు. ఈరోజు చాలా వరకు పిల్లల్ని బాహ్య ప్రపంచానికి అలవాటు చేస్తే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బాహ్య ప్రపంచానికి అలవాటు చేయాలి అంటే తల్లిగా తండ్రిగా మీరు దగ్గరుండి మీ పిల్లలకి అన్నీ చూపించండి, చేపించండి, అన్నీ నేర్పించండి. అదేవిధంగా మనము ఏ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు సెల్ నీడ్ అనేది కూడా చాలామందికి ఉంటుంది. కానీ ఆ సెల్ నీడ్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సెల్ని అలౌ చేయట్లేదు. ఎందుకనంటే చాలా వరకు ఒక 10% or 25% మాత్రమే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. ఈ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్తో పిల్లలు ఏం చేస్తున్నారు,
సెల్లుని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసే పనిలో ఉంటారు. కాబట్టి ఎవరైనా మీరు మాకు ఏ టెక్నాలజీ ఫోన్ ద్వారా యూటిలైజ్ చేసుకుంటామో మీరు మాకు ఆప్షన్ ఇవ్వండి అని అంటే మీకు ఆ ఆప్షన్ ఇస్తాం. తల్లిదండ్రులు పక్కన కూర్చొని మీ పిల్లల ద్వారా ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంట్లో మేము పంపించే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫోన్ ద్వారా కూడా మీరు ఎగ్జామ్స్ ఆ గ్రూప్లో ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి అవన్నీ దగ్గర పిల్లవాడికి ఫోన్ ఇస్తే ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి పక్కన ఉన్నటువంటి పేరెంట్స్ ఉండి మేము చేయించుకోగలం, మీరు మాకు ఆప్షన్ ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తాం. అలా చేసుకోలేని పేరెంట్కి మాన్యువల్గా కూడా ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. అంటే రెండు విధాల చేయించుకోగలిగే పేరెంట్కి చేయించుకునే విధంగా వెళ్తాం, చేయించుకోలేని పేరెంట్స్కి ఏంటి మాన్యువల్గా కూడా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసేదానికి మేము ముందుకెళ్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు రాబోయే విద్యా సంవత్సరంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తారని చెప్పేసి అడుగుతున్నాం. చాలా మార్పులు చేర్పులన్నీ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టీచర్స్ ఎవరు కూడా ఏంటంటే టీచర్స్ని చూసి పిల్లల్ని పంపకండి. మేనేజ్మెంట్ ఏ విధంగా నడుపుతుంది, అక్కడ ఎడ్యుకేషన్ బాగా చెప్పించగలరా లేదా అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది చేయండి. ఈ క్లాస్ ఈ టీచరా ఆ టీచరా అనేది కాదు. ఏ టీచర్ అయినా అక్కడ నడిచేది ఎవరి ద్వారా నడుస్తున్నారు, మేనేజ్మెంట్ ద్వారా నడుస్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ యొక్క డైరెక్షన్లోనే టీచర్ పోతారే తప్పితే టీచర్ డైరెక్షన్లో మేనేజ్మెంట్ ఎప్పటికీ నడవదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నేను ఎంత టైం తీసుకున్నా కానీ మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, బెస్ట్ టీచర్ని ఇవ్వాలని చెప్పి చూస్తానే తప్పితే కార్పొరేట్ స్కూల్స్ లాగా ఒక మరబొమ్మలాగా క్లాస్ రూమ్లో టీచర్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి నిత్యం ఏంటంటే మీకు ఎలాగా పిల్లల్ని డెవలప్ చేయాలి, కొత్త టెక్నాలజీని ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ ఏమి ఇస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది, సొసైటీలో వాళ్ళు చేసిన దానికంటే భిన్నంగా మనం ఏం చేయగలం అనేది ప్రియాంక స్కూలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలన్నింటినీ మీ ముందుంచి ప్రతి నిత్యము కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మా ముందుండి నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం కూడా చాలా రోజుల నుంచి మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం, మంచి వేదిక అనేది మనకు కలిసి రాలేదు. కాబట్టి ఆ వేదిక నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా నాలో మనసులో ఉన్నటువంటి భావాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అకాడమిక్ పరంగా నేను చెప్పాను, అదేవిధంగా అకాడమిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు తెలియజేశాను. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా నేను మన స్కూల్ ముందు బోర్డు పెట్టాను. ఆ బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి జరుగుతాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇప్పటి వరకు 8 పీరియడ్స్ స్టార్ట్ అయింది. అకాడమిక్ ఇయర్లో ప్రతిరోజు డైలీ 8 పీరియడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 9 పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. 9 పీరియడ్స్ కూడా ఏంటంటే 8:30 నుంచి 4:30 వరకు స్కూల్ స్టార్ట్ అవుతుంది. ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి 9కే స్టార్ట్ అవుతుంది. కొరవ యూకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 9 పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే మనం ఎగ్జామ్స్ పరంగా అయితేనేమి, యాక్టివిటీస్ పరంగా అయితేనేమి, స్లో లెర్నర్స్ క్లాసులు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ క్షణం చెప్పింది మరుక్షణంలో మర్చిపోతూ ఉన్నారు. అలాంటి పిల్లల కోసం కూడా ఏంటంటే స్లో లెర్నర్స్ క్లాసులను కూడా ఏర్పాటు చేయాలంటే మనం ఒక పీరియడ్ ఎక్కువగా తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఆ పిల్లలను కూడా 10th క్లాస్కి వచ్చేదానికే మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్లాన్ కూడా ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి నిత్యము నాకంటూ వేరే సమస్యలు కానీ వేరే ఆలోచనలు కానీ ఇలాంటివన్నీ లేవు. మార్నింగ్ 5 o'clock లేస్తే నైట్ 11 o'clock వరకు ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ పిల్లవాడిని ఎలా డెవలప్ చేయాలి అనేది ఆలోచించడం తప్పితే వేరేదైతే ఏమీ లేదు. ఎక్కువగా ఆలోచించేది ఎంతసేపటికి స్కూల్ గురించి ఆలోచించడమే తప్పితే మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది, ఆ పర్సనల్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి అన్నది మేము ఎప్పుడో వదిలేసాం. ప్రియాంక విద్యా సంస్థలకి ఎప్పుడైతే మేము స్టార్ట్ అయ్యామో అప్పుడే ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఖచ్చితంగా అదే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇంకా చాలా ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనము 2025-26 సంవత్సరంలో ఒక శ్రీనికేతన్ స్కూల్లో ఒక పాప వచ్చేసి క్యాన్సర్తో బాధపడుతుంటే ఒక సర్క్యులర్ పంపించాం. ఆ సర్క్యులర్తో చాలామంది మన పేరెంట్స్ అందరూ కూడా విరివిగా విరాళాలు సేకరించి చాలా వరకు హెల్ప్ చేశారు. అంటే మన యొక్క పేరెంట్స్కి చాలా యొక్క నమ్మకం
ధైర్యం, సీను సార్ ఏదన్నా ఒక ఇంటిమేషన్ ఇస్తే కరెక్ట్గా చేస్తామనే ఇది మీకు అందరికీ ఉంది కాబట్టి చాలా మీరందరూ కూడా ఆ పాపకి వాళ్ళ పేరెంట్ ఫోన్ నెంబర్లు తీసుకొని చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనం ఎమ్మెల్యే సమక్షంలో 5 లక్షల రూపాయలు ఆ పాపకి డొనేట్ చేయడం అనేది జరిగింది. అలాంటి సందర్భంలో ఒక ఆలోచన అనేది వచ్చింది. ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒక అమ్మాయి ఈ విధంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి దీనికి పర్యవసానంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన క్రమంలో ఒకటి ఆలోచించి తర్వాత మేము దానికి ఏం చేసామంటే ఫస్ట్ ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ అనేది 24 సంవత్సరాల క్రితము విత్తనాలని నాటాము. అవి వృక్షాలు విత్తనాలు మొక్కలయ్యాయి. మొక్కలు వచ్చేసి చెట్లయ్యాయి, బాగా ఫలించి విస్తరిస్తూ ఉన్నాయి. అంటే 24 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటే నా యొక్క స్టూడెంట్స్ ప్రపంచ నలుమూలలా జాబ్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఫారిన్లో ఉండి మనం ఈ మెసేజ్ని అందుకున్న వెంటనే సార్ ఈ అమ్మాయి కాదు, ఇలాంటిది ఏదైనా మనం చెయ్యాలి అని చెప్పేసి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా నా దగ్గర చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ముందుకు వచ్చి మీరు ఒక సంస్థను స్టార్ట్ చేయండి సార్, ఈ సంస్థ ద్వారా ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో విద్యా వైద్యం ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక డెసిషన్ తీసుకొని ఆలోచించి మనం కరెక్ట్గా పేరెంట్స్ కానీ ప్రియాంక స్కూల్ పేరెంట్స్ కానీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్కి మనం హెల్ప్ చేయగలము అనే ఉద్దేశంతో ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేశాను. అదేవిధంగా దీంట్లో భాగస్వాములు ఓల్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఆర్ డైరెక్టర్ మెంబర్స్, తర్వాత ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో పనిచేసేటటువంటి టీచర్స్, అదేవిధంగా తల్లిదండ్రుల్ని భాగస్వాములుగా చేశాను. దీనికి ఏంటంటే నా ఆలోచన విధానం ఏంటంటే దీనిలో ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళైతేనేమి, ఒకవేళ పేద స్థితిలో ఉండి హయ్యర్ స్టడీస్ కూడా ఫీజు కట్టుకోలేని వాళ్ళకి ఈ ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా ఎవరైనా సిక్ అయినా కానీ వాళ్ళకి ప్రియాంక విద్యా సంస్థలు ఎప్పుడూ తలుపు తెరిచి ఉంటాయి. మీరు వాస్తవాన్ని నా ముందుంచి మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళకి తప్పకుండా సహాయం చేస్తాం. కాబట్టి ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్లో మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దానికి బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేశాం. దానిలో ఒక 5 లక్షల రూపాయల వరకు ఇప్పుడు మన స్టూడెంట్స్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, మేనేజ్మెంట్ అయితేనేమి దాంట్లో డిపాజిట్ చేయడం అనేది కూడా జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు దీని ద్వారా అది రియల్గా మనలో ఎవరైనా నేను కూడా ఎందుకు అనుకున్నానంటే మనలోనని మనమందరం ప్రియాంక గ్రూప్ ఆఫ్ సభ్యులు కాబట్టి మనలో ఎవరికి బాగలేకపోయినా కానీ మనము స్పందించి హెల్ప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా దీనికి మనము బయట నుంచి ఎక్కడి నుంచి కూడా డోనర్స్ని అడగడం చేయడం అనేది ఉండదు. దీనికి డోనర్స్ అయినా కానీ సరే హెల్పింగ్ నేచర్ కలిగిన వాళ్ళందరూ నలుగురు ఎవరంటే ఓల్డ్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్ వీళ్ళు మాత్రమే ఉంటాయి. నా దృష్టికి ఎవరు తీసుకొని వచ్చినా కానీ సరే హైయర్ స్టడీస్కి అయితేనేమి, అదేవిధంగా వైద్యపరంగా అయితేనేమి, హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా మనము చూస్తాము, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో చదివే ప్రతి పిల్లవాడికి కూడా ఎవ్రీ ఇయర్ హెల్త్ పాలసీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక అకాడమిక్ ఇయర్లో ప్రియాంక గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరు చదివినా ఒక హెల్త్ పాలసీ అనేది 1 year వరకు పనిచేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని రెన్యువల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మనము హెల్త్ పాలసీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నామనంటే ఆపద అనేది ఎప్పుడు చెప్పి తలుపు తట్టి రాదు. కాబట్టి అందుకని చెప్పేసి ఎదురైనా కానీ ప్రియాంక ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో ఎవరికి ప్రతి ఒక్కరు కూడా 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెడితే అది నా యొక్క విద్యార్థులకు పనికొస్తుందనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. రాబోయే విద్యా సంవత్సరంలో 2026-27 సంవత్సరానికి మేము ప్రతి పిల్లవాడికి కూడా గ్రూప్ పాలసీలు ఉంటాయి, దాని ద్వారా పంపిస్తాం. మీరు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలన్నా కానీ ఆ పాలసీ ద్వారా ఒక 1 lakh వరకు కూడా మీరు చూపించుకునేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే మనము ఎదుగుతున్నాం.
ఎదుగుతునేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా మన మీద చాలా మంది బురద చల్లుతూ ఉంటారు. కానీ అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దారిలో కలుపు మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి, మనం వేరి పడేస్తూ ఉంటాం. మనం చేరాల్సినటువంటి గమ్యాన్ని మన ముందు మన లక్ష్యం ఏంటంటే మనం చేరాల్సిన గమ్యమే మన లక్ష్యం. కాబట్టి అందుకని చెప్పేసి ఇలాంటి అన్నింటికి కూడా మనము వెనకాడకుండా మీ పేరెంట్స్ ఎవరైనా కానీ సరే, మీకు తెలిసిన మీ బంధువులు ఉన్న వాళ్ళైనా కానీ సరే, ఏదైనా ఆపద ఏంటంటే నాకు ఒక కాల్ చేసినా కానీ వాళ్ళకి చెప్పు ద్వారా గానో హాస్పిటల్ రూపంగా గానో హెల్ప్ చేస్తాం. విద్యా వైద్యులు మాత్రమే మనం హెల్ప్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుంచుకొని ఈ ప్రియాంక చారిటబుల్ ట్రస్ట్ని వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Gentlemen, on this beautiful evening of glittering stars and dark blue sky, I am Chaitra and this is my amazing co-host Jessica. We are super excited to announce the rock start of our amazing Priyanka's Avishkar graduation celebration. Welcome to Priyanka's Avishkar graduation ceremony for the academic year 2025-26. Let's light up the night with energy and cheer 24 years of providing incredible education, a top-notch environment and a heartfelt support of our community. A warm welcome to our chief guest. We honor your grace, your presence, your brightness in space. I feel proud to give a warm welcome to our director sir and headmistress ma'am. With immense affection and admiration, we welcome all the parents who are working for their children. Thank you for joining us and giving best students to our school. With a little heart, I would like to welcome our wonderful teachers, who are strong pillars of our institution. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రియాంకాస్ ఆవిష్కార్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా సీట్స్ ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు బీ సీటెడ్, నాట్ టు బీ స్టాండెడ్. ఒక్క నిమిషం అందరూ కూడా దయించి ప్రతి పేరెంట్ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఆలస్యాన్ని అయితే మన్నించండి. అయినప్పటికీ కూడా హాలిడేస్ సమ్మర్ ఈవినింగ్లో మనందరం కూడా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక్కసారి Each a dream when they enter into the school. Each child has a unique ambition and today they all will inspire us with their thoughts and aspirations. Now let us listen to our bright stars as they share their dreams and ambitions. And desperate correspondents, headline teachers, parents, and contestants. My name is Anjalika. I'm studying in first class in Priyanka English Medium School. Today I want to tell you about my ambition. My ambition is to become a social teacher, a social teacher. Teach us about history, maths, and our country, a social teacher.
I want to make learn and fun for my students. To achieve my dream, I will study well and work hard. I will always respect my teachers and follow their advice. I want to make a good teacher in the future. I want to make my parents and my school proud. Thank you. Good evening, respected correspondents of teachers and all my dear friends. My name is Srinidhusri. I am third class from Priyanka English Medium School. Today I am going to speak about my ambition to become a lawyer. A lawyer is a person who fights for justice and helps people. Lawyer protect innocent people and make sure everyone follows the law. I want to become a lawyer because I like to help others and stand for truth. I want to make my parents and my school proud. Being a lawyer is a responsible job. Thank you. Teachers, parents, and my dear friends. A good evening, one and all. The heart is one of the most important organ of our body. To protect this precious organ and save lives, my dream is to become a cardiologist. My name is P. Monica. I am from 8th standard at Priyanka English Medium High School. A cardiologist is a doctor who treats heart-related diseases and helps people to live a longer and a healthier life. Heart problems are increasing day by day, and I want to serve people by saving their lives. My school has played an important role in shaping of my dream. My teachers encouraged me to take interest in science, especially in biology. They taught values like discipline, hard work, and responsibility, which are very important for a doctor. School guidance and motivation helped me to believe in my goal. I believe that every heartbeat matters, and that is why I want to become a cardiologist. To become a cardiologist, I must study well. First, after completing my 10th class, I will choose intermediate and BPC. Then I will prepare for the National Eligibility Cum Entrance Test examination. After that, I will complete my Bachelor of Medicine, Bachelor of Surgery. Later, I will do PG in Cardiology, Doctor of Medicine to become a specialist cardiologist. Being a doctor requires not only knowledge but also patience and dedication should be needed. I believe that every heartbeat matters, and that is why I want to become a cardiologist. Hope one day to become cardiologist and make my school teachers, parents proud. Thank you, Mananda. That was awesome. Well done. To solve problems and help people. How my school helped me? My school helped me to grow and developing in computers. My teachers encouraged me to learn new things. My teachers teach us the mainly basics of computers and maths and how to do the software job. First, I must complete